వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ జిల్లాల అధ్యక్షులు, వివిధ జిల్లాల సెక్రటరీస్, మరి ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులు సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆంజనేయ గారు మాట్లాడుతూ మేము కోరిన వెంటనే మంత్రి గారు వచ్చారని చెప్పారు. నేను మీరు కోరిన వెంటనే కాదు, మీలో ఒకటిగా భావించి వచ్చానని చెప్పేసి సవినీయంగా మనం చేస్తాం. వేదిక మీదకి వచ్చేటప్పుడు టప్పెట్లు కొడితే ఆనందిస్తాం ఎవరైనా, కానీ వారు చేసిన కామెంట్కి కొంచెం భయం వేసింది. గట్టిగా టప్పెట్లు కొట్టండి, వాళ్ళ డిమాండ్స్ గట్టిగా వినిపిద్దామని చెప్పేసి. ఏదైనా కూడా ఆంజనేయులు గారు చెప్పింది కానీ, వెంకట్రావు గారు చెప్పింది కానీ వాటిలో వాస్తవాలు లేవని చెప్పేసి నేను చెప్పనని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జర్నలిజంకి జర్నలిస్టులకి ఉన్న పాత్ర ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నా, ప్రజల ఆకాంక్షలు ప్రజల సమస్యలకి ప్రథమ స్థానం పొందాలన్నా కూడా ఈ దేశానికి ఈ సమాజానికి జర్నలిస్టులు అత్యంత అవసరం అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదని కూడా నేను మనం చేస్తానని. ఒక ప్రభుత్వం పరిపాలన పరంగా ప్రజా ఆమోదం పొందాలన్నా, లేదు ఒక ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ ఫేవర్గా సంపాదించాలన్నా, ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏ విధంగా వస్తుంది? ప్రజల సమస్యలు పరిష్కారమైనప్పుడు. ప్రజల సమస్యల్ని నిర్భయంగా వివక్షరహితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగిన మాధ్యమం మీడియా. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు, నిర్లక్ష్యం కూడా చేయదని చెప్పేసి మనం చేస్తాను. మీ సమస్యలు ఈ ప్రభుత్వానికి అత్యంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా ముఖ్యమంత్రి గారు కూడా INPR రివ్యూ మీటింగ్లో కానివ్వండి, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తానికి మీరు కృషి చేయాలి, వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు స్పందించాలని చెప్పారు తప్పితే ఏ రోజు కూడా వేరుగా మాట్లాడలేదని చెప్పేసి మీదకి శివనికి మనం చేస్తాను. మరి ఈరోజు అజయ్ గారు మాట్లాడుతూ మరి చాలా రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకంగా జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మన రాష్ట్రంలో ఏమీ చేస్తలేదు అని ఒక మాట మాట్లాడారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా సంక్షేమ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ప్రజలకు ఇచ్చే పెన్షన్స్ కానివ్వండి, ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకు ఒకటి మీకు తెలిసినవి